హలో ఫ్రెషర్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ టెక్ జర్నీ. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? స్విగ్గీ, ఇన్‌స్టాగ్రామ్, ఫోన్‌పే లాంటి యాప్స్ యాక్చువల్‌గా ఎలా బిల్డ్ చేస్తారు అని? నాకు చాలానే డౌట్స్ వచ్చాయి. అలాగే ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకున్నాను. అండ్ మీకు కూడా క్లారిటీ తెప్పియడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరు కోడ్ రాస్తారు? ఎవరు టెస్ట్ చేస్తారు? ఎలా ప్లే స్టోర్‌కి వెళ్తుంది? అసలే ఒక యాప్ అనేది మన ఫోన్‌లోకి డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తాము. బట్ అది యాప్ బిల్డ్ చేయడానికి ఎన్ని స్టేజెస్ ఉంటాయి? సో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు? ఇలాగ చాలా చాలా డౌట్సే ఉన్నాయి. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ హౌ రియల్ ఐటీ కంపెనీస్ వర్క్ స్టెప్ బై స్టెప్ వెరీ సింపుల్ లాంగ్వేజ్‌లో. సో తెలుగులోనే అండ్ కొన్ని సార్లు నేను ఇంగ్లీష్‌లో మాట్లాడతాను. సో సింపుల్ ఇంగ్లీషే. సో మీరు ఫ్రెషర్ అయితే ఐటీ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో మీకు కంప్లీట్‌గా క్లారిటీ ఇస్తుంది. ఎవ్రీ సాఫ్ట్‌వేర్ ఒక ఐడియాతో స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్‌కి మనం ఫుడ్ డెలివరీ యాప్ బిల్డ్ చేయాలి అనుకుందాం. సో ప్రీవియస్‌గా అయితే మనమే షాప్‌కెళ్ళి ఆర్డర్ పెడితే మన ప్లేట్‌లోకి ఆ ఫుడ్ అనేది వస్తుంది. కానీ ఇప్పుడు ఎలా అయిందంటే మన డోర్ స్టెప్ దాకా ఆ ఫుడ్ అనేది డెలివర్ చేస్తున్నారు. బిజినెస్ టీమ్ అనేది డిసైడ్ చేస్తుంది. యూజర్ లాగిన్ ఇలా ఉండాలి అండ్ రెస్టారెంట్ లిస్ట్ ఉండాలి. కార్ట్ ఉండాలి, పేమెంట్ ఆప్షన్ ఉండాలి. ఇలాంటి ఫ్యూచర్స్‌ని వాళ్ళు డిస్కస్ చేస్తారు. సో మనమే ఒక షాప్ అనేది రన్ చేయాలి అనుకుంటే మనం కూడా డిస్కస్ చేసుకునే కదా, ఒక ఐడియాతోనే కదా మనం అది డిస్కస్ చేస్తాం. ఇలాంటి ఫీచర్స్ ఉంటే బాగుంటుంది, ఇలాగే ఫీచర్స్ ఉంటే బాగోదు అని చెప్పి. సో ఇది కూడా సేమ్ అలాగే వాళ్ళు డిస్కస్ చేస్తారు ఒక యాప్ బిల్డ్ చేయడానికి. ఇప్పుడు ఇది జస్ట్ ఐడియా మాత్రమే, ఇంకా కోడ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. సో వీళ్ళు ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా స్టేజెసే ఉంటాయి, అది మనకి తెలిసిందే. సో అలాంటి స్టేజెస్లో అండ్ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే బిజినెస్ అనలిస్ట్. ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ రోల్ అనేది స్టార్ట్ అవుతుంది. లైక్ బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తారు అంటే క్లయింట్తో మాట్లాడతారు, ప్రోడక్ట్ టీమ్తో డిస్కస్ చేస్తారు, రిక్వైర్మెంట్స్ని క్లియర్గా రాస్తారు. ఎగ్జాంపుల్, యూజర్ ఈమెయిల్తో రిజిస్టర్ అవ్వాలి, యూజర్ ఆర్డర్ అనేది ప్లేస్ చేయాలి, పేమెంట్ యూపీఐ సపోర్ట్ అనేది చేయాలి. ఇలాంటి ఫీచర్స్ని వాళ్ళు ఏదైతే వాళ్ళు లైక్ డాక్యుమెంట్ రూపంలో రాస్తారు. అంటే మీరు బీటెక్ చదివినట్లయితే మీకు ఒక సబ్జెక్ట్ ఉండిద్ది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది. దాంట్లో వన్ ఆఫ్ ది టాపిక్ ఈజ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, దట్ ఈజ్ ఎస్ఆర్ఎస్. సింపుల్గా చెప్పాలి అంటే ఐడియాని క్లియర్ డాక్యుమెంటేషన్ కన్వర్ట్ చేస్తారు. సో ఇలాగా కన్వర్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సో ప్రతి ఒక్క రోల్కి వాళ్ళకి అర్థమైద్ది. సో మేము ఇలా చేయాలి అని చెప్పి బేసికల్లీ డెవలపర్స్కి కన్ఫ్యూజన్ రాకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే వాళ్ళు ఆ డాక్యుమెంట్ చూసి వాళ్ళు ఆ కోడ్ని అనేది బిల్డ్ చేస్తారు. తర్వాత డిజైనర్స్ ఎంట్రీ ఇస్తారు. యూఐ/యూఎక్స్ డిజైనర్ ఏం డిసైడ్ చేస్తారు అంటే లాగిన్ పేజ్ ఇలా ఉండాలి, సో ఇలా ఉంటే యూజర్స్కి నచ్చుతుంది. సో బటన్ ఎక్కడ ఉండాలి, సో బటన్ అనేది యూజర్కి లైక్ యాక్సెసిబుల్గా ఉండే విధంగా వాళ్ళు యాడ్ చేస్తారు. సో కలర్ థీమ్ ఏంటి, సో మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క యాప్కి కలర్ థీమ్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ అ పింక్ కలర్ అండ్ మళ్ళీ ఆరెంజ్ ఫర్ ది స్విగ్గీ అండ్ రెడ్ కలర్ ఫర్ ది జొమాటో. సో యాప్ ఎలా కనిపించాలి అని డిజైన్ చేస్తారు. డెవలపర్స్ డైరెక్ట్గా డిజైన్ ఫాలో చేస్తారు అంతే. సో యూఐ/యూఎక్స్ డిజైనర్ రోల్కి కూడా చాలానే డిమాండ్ ఉంది ప్రజెంట్ మార్కెట్లో. అండ్ వాళ్ళు గెస్ చేయరు, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇలాగ కానీ డిజైన్ చేస్తే యూజర్స్కి నచ్చుతుంది, యూజర్స్ అనేవాళ్ళు ఈజీగా దాన్ని యాప్ని ఫైండ్ చేయగలరు అనే ఒక క్లారిటీ తోటి వాళ్ళు కలర్ థీమ్స్ అనేవి డిసైడ్ చేసుకుంటారు. ఆ కలర్ థీమ్స్తోనే ఇవన్నీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే వాళ్ళకి ఒక స్పెసిఫిక్గా వాళ్ళు ఆ డిజైన్ అనేది చేస్తారు. తర్వాత డెవలప్మెంట్ టీమ్, ఇప్పుడు మెయిన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది, అదే కోడింగ్. డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. బ్యాక్ ఎండ్ డెవలపర్ డేటాబేస్ కనెక్ట్ చేస్తారు, ఏపీఎస్ని రాస్తారు. సో బ్యాక్ ఎండ్ డెవలపర్ లైక్ టెక్ స్టాక్ ఎలాంటివి యూస్ చేస్తారంటే జావా, స్ప్రింగ్ బూట్, పైథాన్, డిజాంగో ఇలాంటివి యూస్ చేస్తారు లైక్ స్పెసిఫిక్ టు ది కంపెనీ. అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయితే స్క్రీన్స్ని బిల్డ్ చేస్తారు. ఏదైతే యూఐ/యూఎక్స్ డిజైనర్ స్క్రీన్స్ని డిజైన్ చేశారో అలాంటి స్క్రీన్స్ని వాళ్ళు బిల్డ్ చేస్తారు. అండ్ వాళ్ళ టెక్ స్టాక్ ఎలా ఉండిద్దంటే రియాక్ట్ జేఎస్, HTML, CSS, జావా స్క్రిప్ట్. టెక్ లీడ్ టెక్నికల్ డిసిషన్ తీసుకుంటారు. సో వీళ్ళు ఏంటంటే టీమ్ని లీడ్ చేస్తారు. అండ్ ఇంజనీరింగ్ మేనేజర్ టీమ్ని మేనేజ్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు కోడ్ని వాళ్ళ ల్యాప్టాప్లో రాస్తారు. సో దీనినే లోకల్ డెవలప్మెంట్ అంటారు. సో ఆ తర్వాత డెవలప్మెంట్ సర్వర్ యూస్ చేస్తారు, దాని తర్వాత స్టేజింగ్ సర్వర్, ఆ తర్వాత QA సర్వర్ అండ్ ఆఫ్టర్ దట్ ప్రొడక్షన్ సర్వర్లో మనం ఏదైతే కోడ్ బిల్డ్ చేశారో అది కరెక్ట్గా వర్క్ అవుతుందని లైవ్ సర్వర్లో మనకి ప్రజెంట్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ని లైవ్ సర్వర్ అంటారు అనుకోండి. సో ఫస్ట్ వాళ్ళు లోకల్ డెవలప్మెంట్లో వాళ్ళు వర్క్ చేస్తారు. ఆ కోడ్ అనేది వర్క్ అవుతుంది అంటేనే వాళ్ళు QA టెస్టింగ్ వాళ్ళకి పంపిస్తారు. బట్ ఇప్పుడు కోడింగ్ అయిపోలేదు,
ఇంకా చాలానే ఉంది. స్టిల్ ఇది కంప్లీట్ కాదు. క్యూఏ టీమ్ ఎంటర్ అవుతుంది. క్యూఏ ఇంజనీర్స్ ఏం చేస్తారు అంటే టెస్ట్ కేసెస్ రాస్తారు. ఏదైతే కోడ్ రాస్తారో డెవలపర్స్ దానికి టెస్ట్ కేసెస్ రాస్తారు, చెక్ చేస్తారు అసలు కోడ్ వర్క్ అవుతుందా లేదా అని వీళ్ళ సర్వర్లో. దట్ ఈస్ అ క్యూఏ సర్వర్. అండ్ బటన్స్ అనేవి కూడా చెక్ చేస్తారు. పేమెంట్ ఫ్లో టెస్ట్ చేస్తారు ఎండ్ టు ఎండ్, ఫ్రమ్ స్టార్టింగ్ టు ది ఎండింగ్ స్టేజ్ పేమెంట్ అనేది సరిగ్గా వర్క్ అవుతుందా లేదా అని. తర్వాత బగ్స్ ఫైండ్ చేస్తారు. మెయిన్ థింగ్ ఏంటంటే క్యూఏ అనే వాళ్ళు బగ్ని ఫైండ్ చేస్తారు. బగ్ దొరికితే బ్యాక్ టు డెవలపర్ పంపిస్తారు, డెవలపర్ ఫిక్స్ చేస్తాడు. ఇలా మల్టిపుల్ టైమ్స్ అనేవి జరుగుతూనే ఉంటుంది. అండ్ సర్వర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డెవలపర్ ల్యాప్టాప్, దట్ ఈస్ అ లోకల్, దిస్ ఇస్ అ వన్ ఆఫ్ ది రూమ్ అనుకుంటే రూమ్ 1. అండ్ రూమ్ 2లో డెవ్ సర్వర్, దట్ ఈస్ అ డెవలప్మెంట్ సర్వర్, డెవలపర్ అనేవాడు టెస్ట్ చేయడానికి. అండ్ క్యూఏ సర్వర్ అనేది దట్ ఈస్ అ క్వాలిటీ అనలిస్ట్ అనేవాళ్ళు టెస్ట్ చేయడానికి ఇది యూస్ చేస్తారు. అండ్ రూమ్ 4, దట్ ఈస్ అ స్టేజింగ్ సర్వర్. సో కోడ్ అనేది వర్క్ అవుతుందంటే ప్రీ ప్రొడక్షన్ సర్వర్ దీన్నే అంటారు స్టేజింగ్ సర్వర్ని. అండ్ రూమ్ 5 ప్రొడక్షన్ సర్వర్, దట్ ఈస్ అ లైవ్ సర్వర్. కోడ్ ప్రొడక్షన్కి రీచ్ అయితే మాత్రం రియల్ యూజర్స్ యూజ్ చేయగలరు. అండ్ ప్రొడక్షన్లో బగ్ ఉండకూడదు, అందుకే మిడిల్ స్టేజెస్ అనేవి ఉంటాయి. ఆండ్రాయిడ్ యాప్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. డెవలపర్ శాండ్ ఏపీకే ఆర్ ఏఏబీ ఫైల్ క్రియేట్ చేస్తాడు, గూగుల్ ప్లే కన్సోల్లో అప్లోడ్ చేస్తాడు. గూగుల్ అనేది రివ్యూ చేస్తుంది. సో ఇది వర్క్ అవుతుందా లేదా, ఈ ఏపీకే అనేది వర్క్ అయితే సో అది అప్రూవ్ అయ్యిద్ది. అంటే గూగుల్ అనేది అప్రూవ్ చేసిద్ది అండ్ యాప్ ప్లే స్టోర్లోకి లైవ్ అవుతుంది. అప్పుడు యూజర్స్ అనేవాళ్ళు డౌన్లోడ్ చేసి యూజ్ చేస్తారు. అంటే మనం సో ఇవన్నీ స్టేజెస్ దాటుకొని అది మన ఫోన్లోకి వస్తుందన్నమాట. సో చూసారా, ఇంత స్టేజెస్ దాటిందాకే ఆ యాప్ అనేది మన ఫోన్లో వర్క్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ రియల్ ఐటీ కంపెనీస్ వర్క్. సో ఫస్ట్ ఐడియా నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత రిక్వైర్మెంట్, దట్ ఈస్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్గా ప్రిపేర్ చేసి దెన్ డిజైనింగ్ ఆఫ్ ది యూఐ యూఎక్స్ డిజైనర్, దెన్ డెవలపర్స్ అనేవాళ్ళు వాళ్ళ లోకల్ దాంట్లో టెస్ట్ చేస్తారు. దెన్ తర్వాత డెవలప్మెంట్ సర్వర్లో టెస్ట్ చేసి దెన్ క్యూఏ సర్వర్కి ఇచ్చి క్యూఏ అనేవాడు ఆ సర్వర్లో టెస్ట్ చేసి ఆ సర్వర్ నుంచి స్టేజింగ్ సర్వర్కి పుష్ చేస్తాడు కోడ్ని. ఆ స్టేజింగ్ సర్వర్లో కూడా వర్క్ అవుతుంది అంటే కోడ్ అనేది ఆ స్టేజింగ్ సర్వర్స్ నుంచి డిప్లో చేస్తాడు, దట్ ఈస్ ద ప్రొడక్షన్ సర్వర్లో. ప్రొడక్షన్ సర్వర్ అంటే లైవ్ సర్వర్లో. ఆ లైవ్ సర్వర్లో అంటే కోడ్ని పుష్ చేశాడు అనుకోండి, దాన్ని మెయింటైన్ చేయడం అనేది కూడా వన్ ఆఫ్ ది థింగ్. సో ఒకవేళ మనం యూజర్స్ అనేవాళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు ఏమైనా బగ్స్ వచ్చినా కానీ మీరు రిసాల్వ్ చేయడానికి మెయింటైన్ చేయాల్సింది కంపల్సరీ. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే ఈ ప్రాసెస్ క్లియర్గా తెలియాలి. ఇఫ్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్డ్ యూ, ప్లీజ్